న్యాయవాదుల కోసం ఈ హౌసింగ్ ప్రత్యేక ఇళ్ల స్థలాలు కానీ హౌసింగ్ స్కీమ్స్ ఇచ్చేందుకు ప్రొవైడ్ చేసేందుకు మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ ప్రతిసారి అడ్వకేట్ డిస్క్రిమినేషన్ని మనము అడ్రస్ చేసుకోవాల్సి వస్తుంది. జర్నలిస్టు అనగానే వాళ్ళకు ఒక కాలనీ ఇస్తున్నారు, అవును. ఎన్జిఓస్ అనగానే వాళ్ళకు ఒక కాలనీ ఇస్తున్నారు, ఇంకొకళ్ళు అంటే ఇంకొక కాలనీ ఇస్తున్నారు. అడ్వకేట్ అనే అతను డబల్ గ్రాడ్యుయేట్, ఒక ప్రొఫెషన్, ఒక నోబుల్ ప్రొఫెషన్ని మోస్తూ చక్కగా సమాజానికి న్యాయాన్ని అందజేస్తూ ఆయన వరకు ఆయన చేసుకుంటూ కోర్ట్ ఆఫీసర్గా మాట్లాడబడే ఈ అడ్వకేట్కి చాలా సందర్భాల్లో చాలా పోరాటాలు జరిగినాయి. అడ్వకేట్కి కూడా మినిమం హౌసింగ్ అనేది ఉంటే ఆయనకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది సమాజంలో అనేదానికి ఈ విషయంగా హైకోర్టులో కూడా పోరాటం జరుగుతుంది. అలాగే చాలా బార్స్లో కూడా చాలామంది హౌసింగ్ కావాలని అంటున్నారు. పాలసీ మ్యాటర్లో నేనేమైనా రెగ్యులేట్ చేయగలం, ఒక్కడిగా నేనేమి చేయలేను. అందరినీ కలుపుకొని, మిగతా 24 మందిని కలుపుకొని ఒక మాట అనుకొని ఒక రెజల్యూషన్ పెట్టుకొని ఈ వైపుగా పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కోర్టు దగ్గరలో హౌసింగ్ ఫెసిలిటీస్ ఉంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి, ఎందుకనంటే రాజ్యాంగం కూడా ఇచ్చే హక్కు హౌసింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సిన అంశము. అది ఫండమెంటల్ రైట్ నుంచి మారి వెనక్కి వెళ్ళడం జరిగింది. అదొక మంచి అనేకంటే దురదృష్టకరమైన ఇది. హౌసింగ్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా మనం చేయాల్సింది. దాని గురించి ఖచ్చితంగా పోరాటం చేస్తాము. మీరు నన్ను నమ్మినట్టయితే, మీ వెల్ఫేర్కి నేను ఉపయోగపడతానని మీరు అనుకున్నట్టయితే నాకు దయచేసి ఫస్ట్ ఓటు వేయండి. ఫ్రెండ్ నుంచున్నారు, లేదంటే మా రిలేటివ్ నుంచున్నారు వార్ కౌన్సిల్లో అన్న వాళ్ళు మాత్రం దయచేసి మీ బ్యాలెట్ నా 36 సీరియల్ నెంబర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఇస్మాయిల్ షేక్ ని మీ బ్యాలెట్ పేపర్లో మీరు ఎక్కడ ఉంచదలుచుకున్నారో అక్కడ ఉంచండి. అంటే మీరు 1, 2, 3 మీ ప్రయారిటీస్ ఉంటే నా ఓటుని 4లో ఉంచండి. లేదు, బార్ కౌన్సిల్ ఏదైతే 5 ఓట్లు మినిమంగా వేయమని అంటుంది కాబట్టి మీరు 5 కూడా పూర్తి చేసుకున్న తర్వాత 6లో నన్ను ఉంచండి. లేదు, 9, 10 నెంబర్స్ వర్కౌట్ చేసుకుని వచ్చి ఉంటారు, వారు నా 36 నెంబర్ మీద 11 వేయండి. లేదు, నా మీద కోపం ఉన్నవాళ్ళు 18th ఓట్ వేయండి. నేను లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 36 నెంబర్ పైన మీ బ్యాలెట్ పేపర్లో నాకు ఒక చిన్న అవకాశం కలిగించండి. ఐ విల్ బీ గ్రేట్ఫుల్ ఫర్ మై ఎంటైర్ లైఫ్.